ഈ ഹർത്താൽ ഇന്നത്തെ ഹർത്താൽ శతాబ్దాలుగా అనుసరిస్తున్న సంప్రదాయాలకు విరుద్ధంగా హిందూ సంస్థల సవాళ్లను ధిక్కరిస్తూ శబరిమల ఆలయంలోకి 50 ఏళ్ల వయసులోపు మహిళలు ప్రవేశించడంపై అయ్యప్ప భక్తులంతా మండిపడుతున్నారు. మహిళల ఆలయ ప్రవేశంతో కేరళలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. శబరిమలలో అయ్యప్ప భక్తులు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. కేరళలో నిరసనలకు మద్దతు ప్రకటించిన బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతోంది. బంద్కు పిలుపునిచ్చిన శబరిమల కర్మసమితి సీఎం విజయన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని బీజేపీ నేత పరిపూర్ణానంద తప్పుబట్టారు. సంప్రదాయానికి విరుద్ధంగా 50 ఏళ్లలోపు 2 మహిళలు గుళ్లోకి వెళ్లిన ఘటనతో హిందువులు కలత చెందారని తెలిపారు. శబరిమల ఘటనకు కేరళ సీఎం మూల్యం చెల్లించుకోక తప్పదని పరిపూర్ణానంద హెచ్చరించారు. కేరళ పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా, ఒక కక్షపూరితంగా ప్రవర్తించేటువంటి తీరు దేశం మొత్తం గమనిస్తుంది. పినరాయి విజయన్ కూడా ఒక మొండి వైఖరితో ఇంకంతే, నేను ఏదో చేశాను, నేను దీనికి కట్టుబడిపోతాను, నేను దీన్ని అంతు చూస్తాననే ఆలోచనతో ఆయన వెళ్తున్నారు. అది మంచిది కాదు. అహంకారం మనిషికి ఎప్పుడైనా సరే పతనానికి దారి తీస్తుంది. పతనానికి మొట్టమొదటి మెట్టు అహంకారము. ఇది మనం పురాణాలు చూసాం, శాస్త్రాలు చూసాం. మనుషులు ఈ భూమి మీద శాశ్వతాలు కారు. అటు ముఖ్యమంత్రి పదవి ఎంత ఉంటుంది? 5 ఏళ్ళ, 10 ఏళ్ళ, 15 ఏళ్ళ? నువ్వైతే శాశ్వతం కాదు. దైవం శాశ్వతం, ధర్మం శాశ్వతం. అటువంటి శాశ్వతమైన వాటి పట్ల అహంకారంతో ప్రవర్తించకూడదు. అది ఎవ్వరికైనా సరే అది తగదు. ప్రత్యేకించి కేరళ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి తీవ్రమైన పరిణామాలు చూస్తుంటే కోట్లాది మంది హిందువులు కలత చెందుతున్నారు. ఖచ్చితంగా దీనికి ఆయన ప్రతిఫలం మూల్యం చెల్లించుకోక తప్పదు. శబరిమల ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సేవ్ శబరిమల పేర్లతో తెలుగు రాష్ట్రాల్లోనూ నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో అయ్యప్ప భక్తులు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నా అభిప్రాయం అయితే అసలు దేవుడి విషయంలో కానీ హిందూ తత్వం మీద సుప్రీంకోర్టు కదా, ఏ కోర్టు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. అది జోక్యం చేసుకోకూడదు. ఇప్పుడు దేవుడి ఆచారాల మీద ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం, ఇప్పుడు వచ్చిన పద్ధతి అది. దానికి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనో ఎవరో ఇచ్చారని చెప్పేసి మహిళలు వెళ్ళటం, అది వెళ్ళే వెసులుబాటు ఉంటే పెద్దలు ఆచార్యులు వాళ్ళే చెప్తారు వెళ్ళొచ్చు వెళ్ళకూడదని. వాళ్ళే చెప్పలేనప్పుడు సుప్రీంకోర్టుకి ఏం తెలుసు? ఇది మాత్రం చాలా ఖండించవలసిన విషయము. ఎందుకంటే పూర్వత కాలం నుంచి ఎప్పటి నుంచో మనము చేసినదంతా కూడా ఇవాళ మట్టిపాలు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే కేరళ ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుంది. దానికి స్త్రీలు కూడా ఆలోచించాలి. మనం ఎప్పుడు 8 సంవత్సరాల నుంచి కూడా మనం ఎవరం పోలేదు, కానీ ఇప్పుడు ఎందుకు పోవాలనుకుంటున్నాం అనేది వాళ్ళు కూడా ముందు ఫస్ట్ వాళ్ళు ఇది చేసుకోవాలా, ఆత్మపరిశీలన చేసుకోవాలా. ఈ స్వాములే పోతున్నారు కాబట్టి మనకి కూడా మాలేసుకునే హక్కు ఉండగలిగినప్పుడే 10 ఏళ్ళు లోపు కావచ్చు, 50 ఏళ్ళ పైన కావచ్చు, 70 ఏళ్ళ పైన కావచ్చు, మాలేసుకుందాము, వేసుకోవచ్చు అనే పరిణితి చెందిన మహిళలను మాత్రమే గుళ్ళోకి అనుమతించితే చాలా మంచిది. మరో